హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, గతించిన వారం దేవుడు తన కృపలో మనలందరినీ కాపాడి సంరక్షించి ఇంత మనకు క్షేమంగా నడిపించినందుకు, మనందరినీ కూడా సజీవ లెక్కలో దేవుడు చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించు వారమై ఉంటున్నాం. ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించి మహిమపరచుటకు, మన రక్షణకై దేవునికి స్తోత్రములు చెల్లించడానికి ప్రభు మన ఎడల చూపిన తన కృప కొరకై కృతజ్ఞతలు చెల్లించే ఈ సందర్భంలో చదవబడిన దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 11 వచనములు మరియు పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనం నుండి 44 వరకు చదవగా విని ఉన్నాం. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు సంఘానికి ప్రభు పేరిట మనవి ఏంటంటే, ప్రతి దినం మీ చేతిలో ఉన్న దేవుని వాక్యము చదివే భోజనం చేయడానికి ఎంత ఆత్రపడతామో అంతకంటే ఆత్రత దేవుని వాక్యం చదవడానికి ఉండాలి. మీ ఇంట్లో మాసిపోయిన బట్టలు ఉంటాయి కదా, అవి ఒక మూల కనబడితే ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళ మనసు పట్టదు, అవి ఉతికిందా, అవునా? అంతకంటే ఎక్కువగా వాక్యం చదివే ఆశ ఉందా? మీ ఇంట్లో వంట చేశారు, ఆ గిన్నెలు తోమకుండా అలా ఉన్నాయనుకో, మీరు నెమ్మది ఉంటారా? ఎటు పోయి వచ్చినా ఫస్ట్ వాటిని శుభ్రం చేస్తాం. అంతకంటే ఎక్కువగా వాక్యం చదివే ధ్యానం చేసే అలవాటుగా. కారణము, ఈనాడు క్రైస్తవ సంఘము కంటే క్రైస్తవేతర ప్రజలు దేవుని వాక్యాన్ని విస్తృతంగా, చాలా సుదీర్ఘంగా దాన్ని ధ్యానం చేస్తున్నారు. వాక్యం చదవది ఎవరు అంటే 100కి 80% క్రైస్తవ సంఘాలు దేవుని వాక్యాన్ని చదవడం లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు. కనుక అది మీరు మనసులో పెట్టుకోవాలి. రెండవ, ప్రతి ఇంటిలో మన డయాసిస్ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో ఆదివారం సంబంధించిన అంశము, దానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి. అవి చదువుకొని రావాలి. అప్పుడు సులభంగా దేవుడి వాక్యము అర్థమైంది. మూడోది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే నిలబడి వాక్యం చదువుతారో సగం ప్రసంగం అర్థం కావాలి జనాలు, అట్లా చదవాలి. బైబిల్ తీయాలి, అంత బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు చదవాలి. ఈ పెదాలకి, ఈ నాలుకకి ఈ భాష అర్థం కావాలి. ఈ భాష ఇది ఎప్పుడు అర్థమైంది? ఇంటికాడని ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడు, ఇక్కడ నిలబడినప్పుడు బైబిల్ తీయద్దు. వాళ్ళు చదవగలిగిన వాళ్ళు తీస్తారు, మరి ఆ తల్లులు, ఆ పెద్దలు వెళ్ళిపోతారు. ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యం చదవడము, ధ్యానం చేయడం అనేది దేవుని దగ్గర మనం అడగాలి. అలా ప్రాక్టీస్ చేయాలి సంఘం. అప్పుడు అద్భుతంగా ఇది అర్థమవుతుంది. వాక్యం సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ సంఘానికి ప్రభు పేరట మీకు చేసే మనవి ఏంటంటే, దేవుని వాక్యమును చదవండి. ఈ బైబిల్ మీ చేతికి రావడానికి ఒక ఆయన చెప్పులు కుట్టుకున్నాడు, కుటుంబాన్ని వదిలేసి. ఈ బైబిల్ మన చేతికి రావడానికి
ఎంతో మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ బైబిల్ మన చేతికి రావడానికి కుటుంబాలని, పిల్లల్ని, భార్యని పోగొట్టుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతులతోనే సమాధి చేసుకొని ఈ బైబిల్ నీ చేతిలో పెట్టారు. అప్పుడే నీ చేతికి, నా చేతికి ఇది వచ్చింది. మనం చాలా భద్రంగా ఆదివారం తీసుకుని అక్కడ పెట్టి మళ్ళీ పట్టుకొని దుక్కుకొని ఇట్లా వస్తున్నాం. ఎంత నిర్లక్ష్యంగా మనము ఉంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్యం యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వారి జీవితంలో చేయించి వస్తున్న అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యములని వారి జీవితంలో గమనిస్తున్నాం. మోషే నాయకత్వంలో విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణమైన దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశమైన కనాను దేశంలోనికి రావడానికి మోషే తర్వాత నాయకత్వం వహిస్తున్న యెహోషువ, ఆ యెహోషువకి దేవుడి బాధ్యతను అప్పగించిన తర్వాత యోర్దాను నది అనేది ఒకటి అడ్డుగా వచ్చింది. యోర్దాను నది, ఆ నది అడ్డుగా ఉన్నప్పుడు ఈ నదికి అవతల ఒడ్డులో కనాను దేశము, యువతల ఒడ్డులో వారు ఉన్నటువంటి ప్రయాణమై వస్తున్న దేశం. ఐగుప్తును విడిచి 40 ఏళ్ళు ప్రయాణం చేసి ఇక వారికి మధ్యలో ఉంది ఒకటే, యోర్దాను దాటితే అవతల ఒడ్డు వారు వెళ్లాల్సిన స్థలము వాగ్దాన దేశం. ఈ వాగ్దాన దేశం వెళ్ళడానికి ముందర యోర్దాన్ని దాటాలి అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు యెహోషువకి. ఏమి ఆజ్ఞ ఇచ్చాడు అంటే, నీవు మందస్థాన్ని మోసేటువంటి ఆ యాజకుల కాళ్ళు యోర్దాను నీళ్లను తాకగానే నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయాయి. మీకు ఆ మాటని జ్ఞాపకం చేశాను. 3వ అధ్యాయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమైంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంత జాగ్రత్తగా ఆయన వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నాడో అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో 4వ వచనం నేను చదువుతాను. 3-4 వచనం చదువుతాను, జాగ్రత్తగా. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. 2, మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడము ఉండవలెను. 2000 కొల ఆ మూరల ఎడము ఉండాలి. ఎందుకు? మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవాలని కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరా. అర్థమైందా ఈ భాష మీకు? ఇశ్రాయేలు ప్రజలు వెనకాలన్నారు, లక్షల మంది. మందస్సము చాలా దూరంగా ఉంది. అది ఉండాలి, ఎందుకంటే ఆ మందస్సము కనబడాలి ప్రజలందరికీ. గుంపుగా వెళ్ళడం కాదు, అక్కడ గుంపుగా కాదు. గుంపుగా వెళ్తే అక్కడ దేవుడు ఒక జాగ్రత్త ఇస్తున్నాడు. ఇంతకు ముందు వెళ్ళినటువంటి త్రోవ కాదు ఇప్పుడు మీరు వెళ్ళే త్రోవ మీకు తెలియదు. ఆ త్రోవలో నేను నడిపించే మార్గంలో మీరు వెళ్ళాలంటే ఆ మందస్సము ఎలాగ వెళ్తుందో దాన్ని చూస్తూ మీరు వెళ్ళాలి, దాన్ని చూసుకుంటూ మీరు వెళ్ళాలి. అలా చెప్తూ ఇంటికి వచ్చిన తర్వాత 10వ వచనం దగ్గర వారితో ఇట్లనను,
సర్వలోకనాథుని నిబంధన మందస్సం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిక్షీలను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. యెహోషువకి దేవుడు చెప్తున్నాడు, సర్వలోకనాథుని నిబంధన మందస్సము యోర్దానుని దాటబోచున్నది. అంటే యోర్దాను అవతల ఒడ్డులో వాగ్దాన దేశం ఉంది. ఆ దేశాన్ని దాటాలంటే ఇప్పుడు ఇశ్రాయేలు అక్కడ నీళ్లు పారుతున్నాయి వడిగా. అక్కడ దారి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? దేవుడు వెళ్తున్నాడు ముందర. ఆ మందస్సము అది దేవుని మందస్సము, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉందని వారు నమ్ముతున్నారు. అందుకే ఆ మందస్సాన్ని చూస్తూ వాళ్ళు ప్రయాణం చేయాలి. మందస్సానికి దూరంగా ఉండి గమనిస్తూ ఆ మందస్సాన్ని వెంబడించాలి వారు. ఇప్పుడు 12వ వచనము నేను చదువుతాను. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీల గోత్రములలో నుండి 12 మంది మనుషులు. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు. గోత్రమునకు ఒక నాయకుడిని అక్కడ ఎన్నిక చేయబడ్డాడు. గోత్రానికి ఒక నాయకుడు ఎన్నిక చేయబడ్డాడు. ఆ ఎన్నిక చేయబడినటువంటి ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే, అక్కడ చూడండి, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందస్సము మోయి యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాడు. మందస్సాన్ని మోసేటువంటి ఆ యాజకుల పాదం అరికాలు నీళ్లను తాకగానే, అంటే జాగ్రత్తగా రాశారు కదా, నీళ్ళలో అడుగుపెట్టి ఏ భాగం ముందు టచ్ అవుతుంది? ఏ భాగం? వేళ్ళ, అరికాలు పెడతాం. అంత జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చాడు. ఆ అరికాళ్ళు నీళ్ళకు తాకగానే నీళ్ళకు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? అది దేవుడు సృష్టి కాబట్టి, దేవుని స్పర్శ దానికి తెలుసు. దేవుడు ఇలాగే వెళ్తున్నాడు, దేవుని ప్రజలు వెళ్తున్నారని ఆ నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయాయి. వాటికి అర్థమైంది. ఎందుకంటే సముద్రానికి సరిహద్దులను నియమించిన వాడు, ఆకాశానికి హద్దులను ఇచ్చిన వాడు, భూమికి సరిహద్దును నియమించిన వాడు దేవుడు కాబట్టి ఎంత జాగ్రత్తగా దేవుడు తన ప్రజలని తాను వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన నడిపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ అరికాలు వారి పాదముల యొక్క అరికాలు నీళ్ళను తాగా నిలబడినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? 17వ వచనం దగ్గర రండి. 17వ వచనం దగ్గర, 3వ అధ్యాయం 17వ వచనం. జనులు ఎరుకో ఎదుటను దాటక యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి తన ప్రజల పట్ల ఉన్నటువంటి అత్యంత జాగ్రత్త మరొకటి కనబడుతుంది. యాజకులు మందస్సాన్ని మోసుకుంటూ వచ్చి నది మధ్యలో వచ్చి నిలబడ్డారు. వాళ్ళు దాటి అవతలకి వెళ్ళిపోలేదు. ఎక్కడున్నారు వాళ్ళు? నది మధ్యలో వచ్చి నిలబడ్డారు. మందస్సాన్ని మోసుకుంటా నీళ్లు 2 వైపులా రాశిగా నిలబడ్డాయి. ప్రజలందరూ దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ యాజకులు ఆ యోర్దాను దాటి బయటకు వచ్చారు. ఆ మాటలు మనం చూస్తాం కదా. రండి ఇక్కడికి.
పైకి వచ్చిన తర్వాత 18వ వచనం దగ్గర 4వ అధ్యాయము 16, 18, 17 వచనం నేను చదువుతాను. యోర్దానులో నుండి 15 నుంచి యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి యూదులకు రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా, యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని, యోర్దానులో నుండి అంటే ఎక్కడున్నారు ఇంతవరకు? ఎంతసేపు వాళ్ళు యోర్దాను నదిలో ఆరిన నేలలో వారు నిలబడి ఉండగా ఇశ్రాయేలు ప్రజలు ఈ ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి దాటి వెళ్ళిపోయారు. వారు దాటిన తర్వాత యెహోషువకి దేవుడు సెలవిస్తున్నాడు, యాజకులను బయటికి రమ్మని చెప్పమన్నప్పుడు అక్కడ చూడండి 18వ వచనంలో, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాలు పొడి నేలను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. హల్లెలూయా. అర్థమైందా? ఎంత జాగ్రత్తగా దేవుడు తన ప్రజలని కాపాడి సంరక్షించి వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన నడిపించారు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడికి ఉన్నటువంటి అత్యంతమైన శ్రద్ధ. ఎందుకు ఆ శ్రద్ధని దేవుడు అలా కనపరిచాడంటే, దేవుడు అంటే ఎవరో ఆ జనాంగము ద్వారా ఈ సర్వలోకానికి తెలియచేయడానికి, సర్వమానవారికి నిజమైన దేవుడు ఎవరో తెలియాలి అంటే ఈ ప్రజల పట్ల దేవుడు కనపరిచినటువంటి అద్భుతమైన కార్యం ఇవి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏం ఆ సంఘటన అంటే, మొదటి వచనం, జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చారు. ప్రజలందరూ యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత యెహోషువతో దేవుడు సెలవిచ్చాడు. ఏం రాయబడింది అక్కడంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలని అంటే గోత్రానికి ఒక్కరిని ఎన్నుకున్నాడు కదా, ఆ 12 మందిని ఆ నదిలోనికి వెళ్ళి అంటే నీళ్లు పారినప్పుడు కాదు, ఇది అంతకు ముందు జరిగిన సంఘటనే. అంటే మళ్ళీ నీళ్లు పారిన తర్వాత మళ్ళీ ఎట్లా పోయారని అనుకునేది. ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మందసాన్ని మోసే యాజకులు అక్కడ ఉండగానే ఆయన ఆ 12 మంది గోత్రానికి ఒక్కరిని పిలిచి అక్కడ రాళ్ళని తీసుకొని రమ్మని చెప్పాడు. 12 రాళ్ళని, ఒక్కొక్క రాయి దాదాపు 46 కేజీలు ఉంటుందని చరిత్ర చెప్తుంది. 46 కేజీల బరువుతో కూడిన రాయి. ఆ 12 రాళ్ళను తీసుకుని వచ్చి ఏం చేయమని చెప్పాడు అక్కడ చూడండి 5వ వచనంలో, వారితో ఇట్లనను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఆ 12 రాళ్ళు 8వ వచనం చివరి భాగం చూడండి. 8వ వచనం చివరి భాగం, యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. ఆ రాళ్ళు నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. నేటి వరకు ఈ రాళ్ళు ఎందుకు అక్కడ పెట్టబడ్డాయి? ఆ 12 గోత్రాలకు ఒకటి చొప్పున ఆ రాళ్ళని అక్కడ నిలబెట్టడానికి కారణం ఏంటంటే, అది ఇశ్రాయేలు ప్రజలకి ఒక నూతన జీవితాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక మీదట నడిచినటువంటి త్రోవ కాదు ఇప్పుడు వారు వెళ్ళేటువంటి త్రోవ. వారు ఉండబోయేటువంటి దేశము దేవుడు వాగ్దానం చేసింది కనుక ఈ 12 గోత్రాలకు సంబంధించిన రాళ్ళు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు
ఈ రాళ్ళు ఎందుకని ఎవరైనా అడిగితే కుమారులకు చెప్పాలి, దేవుడు నడిపించిన విధానమును, దేవుడు చేసిన మేలైన కార్యములని మీ పిల్లలకి తరము వెంబడి తరము మీరు చెప్పాలి, దేవుని అద్భుతమైన కార్యముల గురించి. కారణము ఏంటంటే అదొక చరిత్ర. దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యములు చేశాడో యోర్దాను దాటినటువంటి ప్రజలు రాబోయే తరాలకి చెప్పాలి. ఎందుకంటే తరము మారుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఈ గుడిలో చాలా మంది ఉన్నారు, మన పూర్వీకులు మనం చూసామా వాళ్ళని, చాలా మందికి తెలియదు. కానీ వారు అనుసరించిన విశ్వాస జీవితము మనకు తెలుసు. వాళ్ళని మనం చూడలేదు, మన ముందున్న తరాన్ని చూడలేదు. కానీ ఈ సంఘంలో వారు చేసిన సేవ మనకు తెలుసు. వారి పేరు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు, వారి గురించి తెలిసిన వారు మనకు చెప్తున్నప్పుడు వారి గురించి మనం వింటూ ఉంటాము. ఏమని? మా తాతలు గొప్ప సేవ చేశారు, మా తండ్రులు గొప్ప సేవ చేశారు సంఘంలో. ఇది ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు? ఇది మన తరము వెంబడి తరము రాబోయే తరాలకి దేవుడు చేసిన కార్యములను, దేవుని కొరకు వాడబడిన వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. ఈ రాళ్ళు అవి అన్నమాట. ఈ రాళ్ళు ఎందుకయ్యా అని ఎవరైనా అడిగితే వారు చెప్పాలి, ఇదేంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించి యెహోషువ నాయకత్వంలో యోర్దానును దాటించిన తర్వాత సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసింది. ఇదొక లైఫ్ స్టైల్, వారి జీవన విధానము, ఇదొక చరిత్ర. ఈనాడు మనకి మీకు అర్థం కావడానికి, సులభంగా అర్థం కావడానికి చెప్తాను. ఈ మధ్యలో అంటే మన భారతదేశంలో ఈ మధ్యలో బాగా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనకు తెలుసు, అవునా? తెలుసా లేదా? తెలుసు. ఆయన ఎవరు? రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు. ఆయన విగ్రహాలు వాడలో పెడుతున్నారు. ఆయన మనం చూడలేదు. చూసారు ఎవరైనా? నేను కూడా చూడలేదు. కానీ ఆయన రచించిన రాజ్యాంగంని బట్టి మనం బ్రతుకుతున్నాము ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వాతంత్రంగా. ఆయన గురించి తెలియడానికి ఆ విగ్రహాలు అక్కడ పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరానికి ఆయన ఎవరో తెలియాలంటే ఆయన రూపంతో కూడిన విగ్రహాన్ని అక్కడ పెడుతున్నాం. ఎందుకని? ప్రజలు మర్చిపోకూడదు. తరము వెంబడి తరము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని తలంచాలి ప్రజలు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు ఈ 12 రాళ్లతో కట్టబడినటువంటి ఈ కట్టడము వారి చరిత్రని నేర్పిస్తుందన్నమాట. ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన చేసిన కార్యములు ఏంటివి అనేది ఆ కట్టడము నేర్పిస్తుంది. అందుకే దేవుడు ఆ రాళ్ళని అక్కడ పెట్టించాడు వాళ్ళతో. గోత్రానికి ఒక రాయి అంటే ఆ గోత్రం యొక్క నాయకుడు తన ప్రజల తరపున ఆయన ప్రతినిధి. 12 గోత్రాలు విడివిడిగా, వారు గోత్రం వేరైనా వారు కలిసి ఆ కట్టడాన్ని నిర్మిస్తున్నారు. ఆ కట్టడం యొక్క నిర్మాణంలో ఉన్న మరొక గొప్పతనం ఏంటంటే దేవుడు వారిని ఐక్యపరుస్తున్నాడు. ప్రజల భాష వేరే ఉండొచ్చు, వారి అలవాటు వేరే ఉండొచ్చు, వారి సంస్కృతి వేరే ఉండొచ్చు, కానీ వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? ఐక్యపరుస్తున్నాడు. మీరందరూ ఒకటే, మీ దేవుడు ఒక్కడే అని ఆయన వారిని అలా సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము, ఇది పాత నిబంధనలో యూదుల చరిత్ర. యూదుల జీవితంలో నుండి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యములని మన దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధన సంఘముగా మనం ఎలా ఐక్య సంఘముగా విశ్వాసముతో మన క్రియలతో ఈ సంఘాన్ని మనం నిర్మించుకోగలం. పేతురు భక్తుడు మంచి మాట చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాటని మనం చూస్తాం. కొత్త నిబంధన సంఘాన్ని పేతురు ఎలా చూశాడో రాయబడింది. కొత్త నిబంధన సంఘానికి
కొత్త నిబంధన సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘము. పేజ్ నంబర్ 215. ఈ సంఘాన్ని పేతురు భక్తుడు ఎలాగ చూశాక రాయబడి ఉంది. 5వ వచనము నేను చదువుతాను. 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఎవరు కట్టబడుతున్నారు ఇక్కడ? మనము, మీరు, నేను, మనము. మన ఇంటి పేరు వేరే అయ్యొచ్చు, మన భాష వేరే అయ్యొచ్చు, మన సంస్కృతి వేరే అయ్యొచ్చు, మన అలవాట్లు నాకున్నవి మీకు ఉండొచ్చు, మీకున్నవి నాకు ఇది వేరేగా కావచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈ సంఘము ఎలాంటిదంటే ఇది ఆత్మ సంబంధమైన మందిరము. ఇది సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరము. మనకు రకరకాల ఆలోచనలు, అభిప్రాయ భేదాలు, ఆలోచన తలుపులు, నిర్ణయాలు వేరే ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి దేవుని వాక్యము మనల్ని ఎలా చూస్తుందంటే ఆత్మ సంబంధమైన మందిరం ఇది, సజీవమైన రాయి. అక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, సజీవమైన రాళ్ళ వలె ఉంది. నీ ఒక రాయి, నేను ఒక రాయి. ఏమి రాయి ఇది? ఆనాడు యోర్దాను దాటిన తర్వాత 12 గోత్రాలకి ఒక రాయి చొప్పున తెచ్చి ఒక కట్టడాన్ని ఎలా నిర్మించి ఐక్యతని వారు కనపరిచారో, దేవుని క్రియలను ఎలా కొనియాడారో, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘముగా మనము కూడా ఒక్కొక్కరముగా ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాము. ఈ మందిరము కాదు, ఈ మందిరం ఒక దినం పోతుంది. కానీ ఇందులో ఆరాధించే నీవు నేను మనమందరం దేవుని దగ్గర నిలబడతాము. మత్తయి సువార్తలో మీ జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాటని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. 34-35 వచనం నేను చదువుతాను. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. హల్లెలూయా. అందుకే సంఘము ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎన్నడూ కూడా ఈ కట్టబడేది మనము దేవుడు ఇచ్చిన ఒక భాగ్యము. మనము బ్రతికినంత కాలం ఈ మందిరములో చేరి సంఘముగా ఆరాధించడానికి, సంస్కారములు ఆచరించడానికి, దీనిలో మనము ఆశీర్వాదం పొందడానికి, వాక్యం వినడానికి దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. అంతవరకే దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ దీనిని బట్టి మనం ఎన్నడూ కూడా అతిశయపడడానికి లేదు. కారణం ఏంటంటే ఆకాశం గతిస్తుంది, భూమి కూడా గతిస్తుంది. కానీ ఈ మందిరములో వినబడే, ఈ మందిరములో దేవుడు వినిపించే మాటలు ఎన్నడూ కూడా గతించవు. ఇవి ఏం చేస్తాయి? ఈ మాటలు మనల్ని ఇందాక పేతురు భక్తుడు చెప్పినటువంటి మాట రీతిగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించటం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు, పరిశుద్ధ యాజకులు నీవు నేను అందరం యాజకులమే. ఇక్కడ ఆనాడు అంటే యోర్దాను దాటడానికి ఆ యాజకులు అరికాలు యోర్దాను నీళ్ళను తాకగానే ఎలా ఆగిపోయాయో ఆ నీళ్లు ఈ రోజు నీ ఇంటికి నీవే యాజకుడవు, యాజకురాలు. నీవు మోసే ఆ మందసం ఏంటంటే అది నీ కుటుంబాన్ని ఈ లోకము నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక యాజక వృత్తిలో నీవున్నావు, నేను మనమందరం ఉన్నాం. ఆనాడు మందసాన్ని మోసారు వాళ్ళు. ఈనాడు నీ కుటుంబాన్ని నీవు మోసుకొని దేవుని వైపు నీవు సాగిపోవాలి. నీవు నేను మనమందరం, నీవు నేను పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఆయన రక్తముతో సంపాదించుకున్నాడు. మనల్ని ఆయన పరిశుద్ధమైన రక్తముతో మన పాపములన్నింటినీ కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధ యాజకుడుగా, యాజకురాలుగా మన నుంచి
నీ ద్వారా నీ కుటుంబాన్ని నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఈ మాట మీరు ఇలా పట్టుకొని మళ్ళీ యెహోషువ గ్రంథానికి రావాలి. యెహోషువ గ్రంథాన్ని, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనం, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. దేని గుర్తుపట్టాలా? దేని గుర్తుపట్టాలి? మీరు వెళ్ళే త్రోవను గుర్తుపట్టాలి అంటే మీరేం చేయాలి తెలుసా? ఆ త్రోవలో మనకంటే ముందు నడుస్తున్న ఆ మందస్సాన్ని చూసి నడవాలని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగ చెప్పాడో అలాగే కొత్త నిబంధన సంఘానికి మందస్సము యేసు ప్రభువు. పౌలు భక్తుడిగా చెప్తున్నాడు, మనం వెళ్ళే త్రోవ అంటే మన భవిష్యత్తు మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్షణంలో నా జీవితంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మన భవిష్యత్తు దేవుడు అయినప్పుడు ఆయన వైపు మాత్రమే మనం చూడాలి. ఆయన వైపు మాత్రమే, ఆయన వైపు మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మనల్ని తన మార్గంలో ఆయన నడిపిస్తాడు. మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో ఈ పరుగు పందెములో పరిగెత్తాలి. ఓపికతో పరుగు పందెములో పరిగెత్తాలి. నీవు పరిగెత్తే ఈ క్రమంలో నీవు యేసు వైపు చూస్తున్నప్పుడు నీ కుటుంబాన్ని కూడా నీవు యేసు వైపు నడిపించగలవు. ఆ మందసాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి బయటకు వెళ్ళిపోయారు వాగ్దాన దేశంలో. అలాగే ఈనాటి ప్రపంచంలో నీ కుటుంబానికి నీ ఒక మందసాన్ని మోసే ఒక యాచకుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగో ఈనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ సురక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో నీ కుటుంబానికి నీవే ఒక యాజకుడవు, యాజకురాలు. నీ ఇంటి వారి రక్షణ నీ మీద ఆధారపడి ఉన్నది. ఈ ఆలయంలో చేరి దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు ఒక్కడివి దాటితే సరిపోదు. వారు దాటేంత వరకు ఆ యోర్దానులో ఆ మందస్సం నిలబడింది. యాజకులు నిలబడ్డారు అక్కడ మందస్సాన్ని మోస్తూ. అంటే వారు ఈ ప్రజలు ఇటు నుంచి ఇటు వెళ్ళేంత వరకు ఆ మందస్సాన్ని మోస్తూ నది మధ్యలో నిలబడ్డారు. ఈనాడు నీవు కూడా అంతే. ఈ పాపం అనే ప్రపంచంలో నుండి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకంలోనికి వెళ్ళడానికి ఈ మధ్యలో నీవు నిలబడాలి. ఒక యాజకుడుగా, యాజకుడుగా నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తని, నీ భార్యని రక్షించుకునేటువంటి బాధ్యతని దేవుడు నేను ఇచ్చాను. నీ ఒక ఆత్మ సంబంధమైన సజీవమైన రాయిగా నీ ఇంటిని కట్టుకోవడానికి దేవుడు నేను ఇక్కడ ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి ప్రార్థించుదాము. తల్లు వంచి ప్రార్థించుదాము. తల్లు వంచి ప్రార్థించుదాము. ప్రభుని అడుగుదాము. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటడానికి దేవుడు మందస్సాన్ని వారికి ముందుగా తీసుకుని వెళ్ళారు.
యాజకులు మందసాన్ని మోస్తూ నిలబడ్డారు. అది మధ్యలో ప్రజలు దాటేంత వరకు. ఈ పాపం అనే ప్రపంచంలో బ్రతుకుతున్న మనము, మన కుటుంబాలు, మనము పరిశుద్ధులుగా మనని యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం ఇచ్చి కొనబడిన సంఘములో ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ మందస్సం, ఈనాడు మనకు సిలువ. ఆ సిలువ మన ముందు నిలబడేది. ఆ సిలువను దాటి మనం వెళ్ళాలి. ఆ సిలువలో వేలాడిన యేసు వైపు చూస్తూ మన కుటుంబాన్ని మనం రక్షించుకొని, మన కుటుంబాన్ని తీసుకొని పరలోకం వైపు ప్రయాణం చేయడానికి మనం పిలువబడాలి. మనం ఆగిపోవడానికి నిలబడలేదు ఇక్కడ. మనము పడిపోవడానికి, చొచ్చెల్లి కూలిపోవడానికి కాదు. ఆ మందస్సం అక్కడ ఉంది. కారణం ఎవరు కూడా విడవబడకూడదని, ఎవరు విడిచిపెట్టబడకూడదని. వారు దాటేంత వరకు ఆ మందస్సం ఆ నదిలో నిలబడింది. ఈరోజు ఇక్కడ చేరిన మనం, నీ కుటుంబము, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఓకే, నీవు మొదటిసారి దాటి వెళ్తున్నావేమో. నీ వాళ్ళు వెనకాల ఉన్నారా? నీ దారిలో నీ వాళ్ళు నిన్ను వెంబడించే మార్గంలో ఉన్నారా? వారు యేసు వైపు చూడగలుగుతున్నారా? మన ప్రభుని అడుగుదాం. ఆత్మ సంబంధమైన మందిరముగా నీ ఇల్లు ఉండాలని ప్రభు యొక్క ఆశ. నీవు నేను ఉండాలని ప్రభు యొక్క ఆశ. దానికి కావాల్సింది దేవుని వాక్యం. ఆత్మ సంబంధమైన మందిరానికి కావాల్సింది పరిశుద్ధ వాక్యం, ప్రార్థన జీవితం, సంఘ సహవాసము, ఆరాధన జీవితం. వీటిని ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థించుదాము. పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభువా, ఇక్కడ చేరి ఉన్నటువంటి మేము, మా కొరకు నీవు సిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మా పాపములకు విమోచన ఇచ్చిన దేవుడు, సిలువలో వేలాడుతూ నా దగ్గరకు రండి అని పిలిచిన దేవుడు, క్షమాపణని ప్రకటించిన దేవుడు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరి ఉన్న మేము, మా కుటుంబాలను ప్రభువా నీ పాదముల ఎదురు తీసుకుని వస్తున్నామయ్యా. కనికరించి నీవే కృప చూపి నడిపించు, మా విశ్వాసమును బలపరచు ప్రభువా. మమ్మల్ని దీవించు, మీ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించు. నీవే మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.